శ్రీ లలితా సహస్రనామ శ్లోక వివరణ శ్లోకములు 93, 94, 95. కుశలాకోమలాకార గురుకుల్లాకులేశ్వరి కులకుండాలయా కౌల మార్గ తత్పర సేవిత. 436వ నామము ఓం కుశలాయై నమః. సృష్టి నిర్మాణంలో కౌశలం అంటే మంచి నేర్పు గల తల్లికి నమస్కారములు అని అర్థము. 437వ నామము ఓం కోమలాకారాయై నమః. సుకుమారమైన రూపంతో ప్రకాశించు తల్లికి నమస్కారములు అని అర్థము. 438వ నామము ఓం కురుకుల్లాయై నమః. కురుకుల్లాదేవి రూపంతో శ్రీచక్రంలో భాసిల్లుతున్నటువంటి తల్లికి నమస్కారములు అని అర్థము. 439వ నామము ఓం కులేశ్వర్యై నమః. కుల అంటే సుషుమ్న నాడిపై ఆధిపత్యం వహించు తల్లికి నమస్కారములు అని చెప్పుకోవచ్చు, లేదా సజాతీయమైన మాతృకా సమూహమునకు కులమని పేరు. అట్టి సమూహానికి అధీశ్వరి అయినటువంటి తల్లికి నమస్కారములు అని కూడా చెప్పుకోవచ్చు. 440వ నామము ఓం కులకుండాలయాయ నమః. సుషుమ్నకు మూలమైన మూలాధారమందు ఉండు కుండలనిని ఆలయముగా చేసుకుని అందు కొలువై ఉండు తల్లికి నమస్కారములు అని అర్థము. 441వ నామము ఓం కౌల మార్గ తత్పర సేవితాయై నమః. కౌల మార్గాన్ని అనుసరించే వారిచే పూజింపబడు తల్లికి నమస్కారములు అని అర్థము. సమయ కౌల మిశ్రమములు అనే 3 మతములు శ్రీ విద్యోపాసకులకు వీలుకుంటాయి. ఇక్కడతో 93వ శ్లోకానికి అర్థం పూర్తయింది. 94వ శ్లోకము కుమారాగణ నాథాంబ తుష్టి పుష్టిర్మతిర్ద్యుతి కాంతి స్వస్తిమతి కాంతిర్నందిని విఘ్ననాశిని. 442వ నామము ఓం కుమార గణనాథాంబాయ నమః. కుమారస్వామికి గణపతికి జనని అయి బాసిల్లుతున్న తల్లికి నమస్కారములు అని అర్థము. 443వ నామము ఓం తుష్టియై నమః. సర్వభూతాలలో తుష్టి అంటే సంతోష రూపంలో ఉన్న తల్లికి నమస్కారములు అని అర్థము. 444వ నామము ఓం పుష్టియై నమః. జీవులలో పుష్టి అంటే పూర్ణత రూపంలో ఉన్నటువంటి తల్లికి నమస్కారములు అని అర్థము. 445వ నామము ఓం మత్యై నమః. సర్వజీవులలో మతి అంటే బుద్ధి స్వరూపిణిగా ఉన్న తల్లికి నమస్కారములు అని అర్థము. 446వ నామము ఓం ధృత్యై నమః. సర్వజీవులలో ఉండి ధృతి అంటే ధైర్యము తానే అయి ఉన్న తల్లికి నమస్కారములు అని అర్థము. 447వ నామము ఓం శాంత్యై నమః. శాంతి స్వరూపి అయినటువంటి తల్లికి నమస్కారములు అని అర్థము. 448వ నామము ఓం స్వస్తిమత్యై నమః. స్వస్తి క్షేమం పుణ్యం మంగళం అవినాశి స్వరూపంలో ఉన్న తల్లికి నమస్కారములు అని అర్థము. 449వ నామము ఓం కాంత్యై నమః. ప్రకాశ స్వరూపిణి అయినటువంటి తల్లికి నమస్కారములు అని అర్థము. 450వ నామము ఓం నందిన్యై నమః. భక్తులను ఆనందింపజేయు తల్లికి నమస్కారములు అని అర్థము. 451వ నామము ఓం విఘ్ననాశిన్యై నమః. విఘ్నాలను రూపుమాపే తల్లికి నమస్కారములు అని ఈ 94వ శ్లోకానికి అర్థంగా చెప్పుకోవచ్చు. 95వ శ్లోకము తేజోవతి త్రినయన లోలాక్షి కామరూపిణి మాలిని హంసిని మాత మలయాచలవాసిని. 452వ నామము ఓం తేజోవత్యై నమః. సూర్య చంద్ర అగ్ని వంటి తేజోమూర్తులకు కూడా తేజస్సును ప్రసాదించు తేజస్వరూపిణి అయినటువంటి తల్లికి నమస్కారములు అని అర్థము. 453వ నామము ఓం త్రినయనాయ నమః. సోమ సూర్య అగ్ని రూపమైన 3 కన్నులతో తేజరిల్లు తల్లికి నమస్కారములు అని అర్థము. 454వ నామము ఓం లోలాక్షి కామరూపిణ్యై నమః. కామస్వరూపిణి అయి సుందర విశాల నయనాలతో భాసిల్లు తల్లికి నమస్కారములు అని అర్థము. 455వ నామము ఓం మాలిన్యై నమః. మాలిని 51 అక్షరాలు మాతృకలుగా కల మంత్రానికి అధిష్టాన దేవత ఈవిడ రూపంలో ఉన్నటువంటి తల్లికి నమస్కారములు అని అర్థము. 456వ నామము ఓం హంసిన్యై నమః. సోహం హంసః అనే అజపా మంత్ర రూపంలో ఉండు తల్లికి నమస్కారములు అని అర్థము. 457వ నామము ఓం మాత్రే నమః. యావద్దిస్వానికి మాతృస్వరూపమైనటువంటి తల్లికి నమస్కారములు అని అర్థము. మాతృకా రూపం కలది మంత్రములకన్నిటికీ తల్లి అయి ఉన్నది అని కూడా చెప్పవచ్చు. 458వ నామము ఓం మలయాచల వాసిన్యై నమః. మలయాచలమునందు వసించు తల్లికి నమస్కారములు అని ఈ యొక్క 95వ శ్లోకానికి అర్థంగా చెప్పుకోవచ్చు. ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, 10 మందికి సమాచారాన్ని అందజేయండి. మరొక శ్లోకము అర్థంతో మీ ముందుకు మళ్ళీ కలుస్తాను. స్వస్తి.